ఈరోజు భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించుకుంటూ, అలాగే క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా ఎక్స్ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గృహంలో నిన్న టీడీపీ నాయకులని చెప్పుకుంటున్నవారు మాట్లాడిన మాటలకు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నాయకులు అనుకుంటూ ఎవరిని విమర్శించాలో ఆ స్థాయి లేని వ్యక్తులు ఈరోజు మా నాయకులను విమర్శించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎలా నువ్వు పదవి పొందావు అనేది మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి తెలియాలి. ఎవరి ద్వారా తెచ్చుకున్నాం, ఏమనుభవిస్తున్నావు అనేది కూడా. నువ్వు రావడం కూటమి ప్రభుత్వంలో ఒక వింతైన అలవాటు తయారైపోయింది. ఎప్పుడు మహిళలను వేధించడమే, అది ఎమ్మెల్యే స్థాయి కావచ్చు, కింద స్థాయి కార్యకర్త వరకు కూడా. మీరు కూడా వచ్చి రాగానే ఒక అధికారిని వేధించి ఆమె కనీసం సీట్ లేకుండా చేసి ఈరోజు ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని వచ్చింది. మీరు కూడా మా నాయకుల్ని మాట్లాడే వాళ్ళైనా ఏం అభివృద్ధి చేసినారు? 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమన్నా నంద్యాలలో కొంత డెవలప్మెంట్ జరిగిందా? ఈరోజు మొన్న ఎమ్మెల్సీ గారు అయితేనేమి, అలాగే మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంది? ఎంత వాల్యుబుల్ స్థలాలు, ఊరు డెవలప్మెంట్ అయ్యి ఈరోజు జిల్లా అయింది. జిల్లా హెడ్ క్వార్టర్లో రేపు రాబోయే కాలంలో ఇంకా రైతులకు గోడౌన్స్ కట్టడం కానీ, మరి అలాగే ఈ పండ్లకు సంబంధించిన ఫ్రూట్ మార్కెట్కి సంబంధించిన గోడౌన్స్ కట్టడం కానీ అనే ఒక ఆలోచనను గత ప్రభుత్వంలో మేము ఆలోచన చేస్తే మీరు ఉన్న వాటిని ప్రభుత్వ పార్టీ కార్యాలయాల కింద మార్చుకునే పరిస్థితి. అది కూడా ఎంతకు తీసుకున్నారో స్వామి లీజ్ అంటే 80 రూపాయలు నెలకు. ఏమొస్తున్నాయి 80 రూపాయలకు? కనీసం నంద్యాల నుంచి నుండపల్లికి ఆటో కోనికి రాకూడదు ఛార్జీలు కూడా. అంటే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ మీరు జీవోలు తెచ్చుకొని, అంటే ఇప్పుడు అది కాకుండా ఇంకొకటి కూడా కౌన్సిల్లో పెట్టినప్పుడు అది ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు కౌన్సిల్ లేదు కాబట్టి మనం ఏం చేసినా ఎవరు అడుగుతారని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నిరంతరం ఇటువంటి వాటిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా డెవలప్మెంట్ జరగలేదు, డెవలప్మెంట్ అంటే లేదు, డెవలప్మెంట్ అంటే నశ్యం ఫ్యామిలీకి మాత్రమే సంబంధించింది అని నేను మాట్లాడుతున్నాను. శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధి పైన మేము ఎక్కడ చర్చించడానికైనా సిద్ధం, ఎప్పుడైనా సిద్ధం. ఎందుకంటే ప్రతి వార్డులో కాళ్ళు కింద పెడితే సిమెంట్ రోడ్డు మీదే. గతంలో ఎట్లున్నది, అంతకాడికి ముందు మీరు టైంలో ఉన్నప్పుడు ఎట్లున్నది? దయచేసి ఆలోచన చేయండి. అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు శిల్పా కుటుంబానికి మాత్రమే ఆ అర్హత ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే నూనెపల్లి నుంచి బొమ్మల సత్రం దాకా ఉన్న మెయిన్ రోడ్డు కూడా డెవలప్మెంట్ చేయడానికి మరి ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి అదంతా కూడా ఇప్పుడు మేము ఏదైతే మా టైంలో స్టార్ట్ చేసి ఉన్న రన్నింగ్ లో ఉన్న వర్కులు ఏదైతే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల స్టాప్ అయినాయో అవి మాత్రం ఈ రోజు పూర్తి చేస్తున్నారు. కొత్తగా ఒక టెండర్ పిలిచింది లేదే, పద్మావతి రోడ్డు వేస్తామంటున్నారు. ఆ రోజు పెండింగ్ లో ఉన్న పనిని ఈరోజు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అలాగే శ్రీనివాసనగర్ సెంటర్లో అదే పరిస్థితి. ప్రతి సెంటర్లో లైటింగ్ సిస్టమ్ తీసుకుని వచ్చినాడు. నంద్యాలను పట్టణంగా మేము సింగపూర్ చేస్తామని ఫ్లెక్సీలు వేసి అవన్నీ చేసినా కానీ అవన్నీ కాలే. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మనస్సు పెట్టి నంద్యాలంటే మాకు అవకాశం ఇచ్చింది, మేము తప్పకుండా నంద్యాల కోసం పనిచేయాల అనే ఒక తపనతో మరి కష్టపడి రోడ్లో డివైడర్లు లేపించినారు. మీరు మాట్లాడితే నంద్యాల రోడ్డు డెవలప్మెంట్ రోడ్డు ఏది వైడరింగ్ చేసినామని మాట్లాడతాం. చేసింది మేము కాదని చెప్పడం లేదు. అది కూడా ఎలాంటి పరిస్థితుల్లో మీరు చేసినారు? శిల్పా మోహన్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో నిలబడినాడు కాబట్టి మీరు భయంతో చేసిన రోడ్డు వైడరింగ్ తప్ప ఇంకోటి కాదు. మీరు ఈరోజు గమనించండి, నంద్యాల ఎంతో ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న ఊరు. ఫాస్ట్ అవుతున్న గ్రోత్లో మరి మీరు చూస్తే పద్మావతి నగర్ నుంచి శ్రీనివాసనగర్ సెంటర్ దాకా ఎంత ట్రాఫిక్ ఉంది. మరి దాని మీద ఏమైనా నియంత్రణ తీసుకుంటున్నారా? ట్రాఫిక్లో ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏమైనా తీసుకుంటున్నామా? గత ప్రభుత్వంలో కాదు, మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. ఈ 2 ఏళ్ల సమయంలో మనం ఏం చేయగలం? పబ్లిక్ మనం ఎన్ని మాటలు చెప్పొచ్చినాం, మనం ఏం చేసినాం? ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినామా? ఏమన్నా ఒకటిన్నా చెప్తుందే? పథకం ఇచ్చినామని చెప్పడం, ఆ పథకంలో 6 మందికి వస్తుంది. అంతేకాకుండా నశ్యం గారి కుటుంబం నంద్యాల కోసం చాలా చేసింది అని అంటున్నారు. ఏం చేసినారంటే పద్మావతి నగర్లో రోడ్డు ఇచ్చినారు, టీడీఆర్ తీసుకున్నారు కదా. ప్రభుత్వం నుంచేదో మనం దానికి ఏమంటారు, అది ఇస్తే ఇది ఇస్తారన్నట్టుగా తీసుకున్నాం కదా. మనం ఇన్ని చేసినప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసుకోవాలండి. ఎవరైతే మాట్లాడారో ఆ నాయకులందరికీ కూడా మరొకసారి హెచ్చరిస్తూ శిల్పా కుటుంబం గురించి
దయచేసి ఆలోచన చేసి మాట్లాడాలని కూడా తెలియజేసుకున్నా. అభివృద్ధికి నిరంతరం ప్రతిపక్షంగా ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, నిరంతరం ప్రజల పక్షంలో ఉండి ప్రజల సంక్షేమం కోసం పోరాడే శిల్పా కుటుంబానికి మేమందరం కూడా నిరంతరం అండగా ఉంటారని తెలియజేసుకుంటూ, రాబోయే దినంలో ఇటువంటి మాటలు మాట్లాడొద్దని మరొకసారి సున్నితంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.